శేఖర్ నా పేరు. ఈరోజు మాల సంఘాల జేఏసీగా ఏర్పడడం జరిగింది. సోదరులారా, ఈరోజు రాజీవ్ మిశ్రా గారు ఏకసభ్య కమిషన్ ఈరోజు కడప కలెక్టరేట్కు రావడం జరిగింది. వారికి మేము వినతి పత్రాలు ఇచ్చి ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఈరోజు మేము చేయడం జరుగుతోంది. సోదరులారా, ఆలోచించండి. మాదిగ సోదరులు మాలల మీద కుట్ర చేసుకొని అసూయపడి ఎవరో ఏదో చెప్తున్నారని చెప్పేసి రిజర్వేషన్స్ కోల్పోయే పరిస్థితి వస్తుంది. ఆ విషయం గమనించండి సోదరులారా. మీరు కూడా మీ పిల్లల మీ పట్ల బాధ్యత వహించి వాళ్లకు మంచి చదువులు చెప్పించి వాళ్ళను విద్యావంతులు చేసి ఉన్నతమైన శిఖరాలకు పోయే విధంగా తల్లిదండ్రులు సపోర్ట్ చేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఆ విషయాన్ని మానేసి తల్లిదండ్రులు పిల్లలను పట్టించుకోకుండా ఉండడం వల్ల పిల్లల జీవితం నాశనం అవుతుంది. ఉద్యోగాలు ఎలా వస్తాయి సోదరులారా, ఆలోచించండి. ఉద్యోగం రావాలంటే ఖచ్చితంగా అభ్యసించాలంటే స్కూళ్ళకు పంపించాలా. స్కూళ్ళకు పంపించుకోకుండా చదువు చెప్పుకోకుండా ఏ విధంగా వాళ్ళు విద్యావంతులు అవుతారు, ఏ విధంగా ఉద్యోగస్తులు అవుతారు ఆలోచించండి. కాబట్టి మాల సోదరులనైనా చూసి గుర్తించి వాళ్ళ ఏ విధంగా చదివిస్తున్నారు, పిల్లల పట్ల ఏ విధంగా శ్రద్ధ వహిస్తున్నారు అని చెప్పేసి గమనించి ఈ యొక్క మాదిగ సోదరులు కూడా వాళ్ళ పిల్లలను చదివించి ప్రయోజకులు చేసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఆ విషయం మానేసి అసూయపడడం మానుకోండి. రాజకీయ ప్రలోభాలకు లోబడద్దు. జాగ్రత్త సోదరులారా. జై భీమ్.